హాయ్ ఫ్రెండ్స్, ఈ రాళ్ళన్నీ కూడాను పల్నాడు జిల్లా రేగులగడ్డ అనే గ్రామానికి సమీపాన కృష్ణానదిలో లభించినవి. ఈ రాళ్ళు మొత్తం కూడాను ఒక అరగంటలోనే దొరికినవి. 30 నిమిషాల్లోనే ఇన్ని రాళ్ళు దొరికినవి. ఇలాంటి చోట వజ్రం అనేది కంపల్సరిగా ఉండును. మనకు వజ్రం లభించే చోటు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇలాంటి అద్భుతమైన రాళ్ళు అనేటివి దొరుకుతుంది. ఈ కనిపించే రాళ్ళు మొత్తం కూడాను 5 నుంచి 6 పాయింట్లు కరెక్ట్గా వచ్చినవి. ఎంతో సున్నితంగాను మృదువుగాను పట్టుకుంటే జారిపోయే విధంగా ఉన్నాయి ఈ రాళ్ళు. 30 నిమిషాల్లో మాత్రమే ఈ రాళ్ళు దొరికినవి. అంతకంటే నేను ఎక్కువ వెతకలేదు కూడా. ఖచ్చితంగా నేను గంట మాత్రమే తిరిగాను. గంటలో 30 నిమిషాలు రాళ్ళు దొరికినాయి. వజ్రం ఉండటానికి ఇదే మనకి ముందుగా గుర్తింపు. ఈ సున్నితమైన రాళ్ళు ఉన్న చోట వజ్రం కంపల్సరీగా లభించును. మీకు ఎవరో ఇంట్రెస్ట్ ఉంటే రేగులగడ్డ కృష్ణానది పరివాహక ప్రాంతంలో కంపల్సరీగా ట్రై చేయండి, దొరుకుతాయి. అక్కడికి ఎవరిని కూడా ఏమి అంటలేదు. ఊరు జనం కానీ పోలీసులు కానీ ఎవరు లేరు. ఎవరైనా వెళ్ళి అక్కడ వెతకవచ్చును. గ్రామం జనం కూడా ఏమంటలేదు. రేగులగడ్డ కుంటలో బాగా నీళ్ళు వచ్చి ఉండే కోరిలోకి. కానీ కృష్ణానది ఇప్పుడు బాగా వచ్చి ఉన్నది. పోవటానికి వసతి తక్కువగా ఉన్నది. ఎందుకంటే మొన్న వెల్లవలు వచ్చి బాగా కృష్ణానది పరవలు దొక్కుతూ ఉన్నది. ఆ పరిసర ప్రాంతాల్లో ఒడ్డున ఎక్కడ ట్రై చేస్తే దొరుకుతాయి. కానీ ఈ వరద రాతాలకి నేను వెళ్ళొచ్చి ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. చూశారు కదా ఎంత అద్భుతంగా మృదువుగా ఉన్నాయో. ఇలాంటి రాళ్ళు కంపల్సరీగా ఉంటాయి. ఇవన్నీ కూడా గుండ్రాయి జాతికి సంబంధించినటువంటి రాళ్ళు. ఇలాంటి గుండ్రాళ్ళు ఉన్న చోట మాత్రమే వజ్రం సింపుల్గా లభించును. అంటే ఎల్లంగానే దొరికిద్దని కాదు, అది ఎవరి అదృష్టం వారిది. ఒక్కొక్కడికి సంవత్సరాలు తరబడిన దొరకదు, ఒక్కొక్కడికి వెళ్ళంగానే దొరుకుతుంది. వజ్రం అంటే మహాలక్ష్మీదేవి మనల్ని వరించినట్టే కదా. అటువంటి అద్భుతమైన రాళ్ళు ఇవి. ఇవన్నీ కూడా చక్కగా మీకు చూపించాలనే ఉద్దేశంతో మాత్రమే చూపిస్తున్నాను. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎన్నెన్నో అద్భుతమైన సరికొత్త అంశాలు విషయాలు మీకు ఈ వజ్రాల విషయాలే కాదు ఇంకా చాలా అనేటివి మీకు చెప్పాలని నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ముందుకు నేను చూపిస్తాను. ఈ పదే ఈ రాళ్ళే కదా చూపించేది, ఏంది ఇంకెంతసేపు అనుకుంటున్నాం. చూడండి అసలు ఆ రాళ్ళకున్న క్వాలిటీ, మృదుత్వము, మెదుపుదనం అనేది ఎంత సున్నితంగా ఉండేవి అంటే అంత సున్నితంగా ఉండేవి. ఇవి తెలుపు వస్త్రం మీద అంటే తెలుపు ఏదైనా కండవ టవల్ మీద పోస్తే సరిగా కనిపించదు రాయి. ఎప్పుడైనా బ్లూ వస్త్రం కానీ రెడ్ వస్త్రం కానీ పరిస్థితి ఆ యొక్క రాయి యొక్క నీట్నెస్ అనేది చక్కగా కనిపిస్తుంది. మీరైనా కూడాను వీటిని పట్టుకొని ఎండలో పెట్టి చూస్తే ఇవి కరెక్ట్గా నిగనిగ మెరుస్తుంది. ఈ రాళ్ళు ఎండకు మెరుస్తున్నాయి. కానీ ఇది నేను ఇంట్లో పెట్టి తీసిన వీడియో కదా. ఒకసారి వెళ్ళి ట్రై చేసి రండి. ఉంటా మరి, సెలవు.